నమస్తే నేను బోసుకుమరి. రాజకీయంగా ఎవరు స్వార్థం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ప్రజల మీద ఎంత మమకారం ఉన్నా, ప్రజలు సమస్యల పట్ల ఎంత నిబద్ధత ఉన్నా, ఏమున్నా వాళ్ళ పార్టీని కాపాడుకోవాలనేటువంటి ఒక చిన్న స్వార్థం అందరికీ ఉంటుంది. ఇప్పుడు మనిషి ఉన్నాడు, మనిషి ఏం ఎట్టి చూసినా కూడా ప్రాణం అనేది ఇంపార్టెంట్ కదా. తన ప్రాణం కాపాడుకోవడానికి చిన్న స్వార్థం పూర్తిగా మనిషి ఉంటాడు కంపల్సరిగా. అలాగే ఒక పార్టీ లేకపోతే అసలు ప్రజలకు సేవ చేయగలరు. కాబట్టి కొన్ని రాజకీయంలో కొన్ని మాటలు ఒక్కసారి చెప్పాల్సి వస్తుంది. ఆ మాటల తర్వాత ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. రాజకీయం అంటే అంతే అలాగే ఉంటుంది. ఎందుకంటే పార్టీకి దెబ్బ తగలకుండా దాన్ని కంట్రోల్ గా వెళ్ళేటువంటి ప్రయత్నం. ఎందుకంటే మన దేశంలో అనేకమైన మతాలు, కులాలు, వర్గాలు, వర్ణాలు, భాషలు, అనేకమైన భాషలు ఇన్ని ఉన్నాయి. వీటన్నిటిని సాటిస్ఫై చేసుకుంటూ ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి విధంగా నాయకుడు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. దాంట్లో కొన్ని మాటలు జారుతూ ఉంటాయి, మాటలు పోతూ ఉంటాయి. సరే, ఈ అంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక విషయాన్ని గమనించుకుంటుందో లేదో తెలియదు. అదేంటంటే నాయకులకు సంబంధించినటువంటి పాత వీడియోలో లేకపోతే ఇంతకు ముందు చెప్పినటువంటి విషయాలు వాటిని తీసుకొచ్చి ప్రాపగండా చేస్తున్నారు. దీన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి విధంగా ఏమైనా ముందుకు అడుగులు వేస్తున్నారా, లేకపోతే సోషల్ మీడియా ద్వారా ఏమైనా కౌంటర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే సరే ఏమో, అది ప్రశ్నార్థకం. కానీ ఇక్కడ కూటమిలో ఒక విషయం జరుగుతుంది. నెంబర్ 1, ఇప్పుడు ఆధిపత్య పోరైతే కంపల్సరీ జరుగుతుంది అక్కడక్కడ. ఇది చాలా పరాకాష్ఠ కలిపింది. చివరికి పిఠాపురంలోనే ఉంది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు వర్మ గారికి సంబంధించి, ఇప్పుడు జనసేనకి సంబంధించి జరుగుతుంది అక్కడ ఆధిపత్య పోరే కదా. అట్లాగే చాలా నియోజకవర్గంలో ఉంది. కానీ ఈ విధానంలో ఇంతకు ముందు 2024కి ఎలక్షన్స్ టయానికి ఓన్లీ ఎవరు కలిసినా ఎవరు కలవకపోయినా, ఎవరితో అలయన్స్ పెట్టుకోవాలని సరే, ఎంత తగ్గైనా సరే పార్టీని గెలిపించుకోవాలి అనేటువంటి విధంగా నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ విషయాన్ని పక్కన నెట్టేసి 2029 టార్గెట్ వదిలేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆధిపత్య పోరు కోసం కొట్టుకుంటున్నారు. ఈ సందర్భంలో ఒక సామాజిక వర్గానికి సంబంధించి ప్లస్ అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించిన సపోర్టర్స్ వీళ్ళందరూ కూడా దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఎంత మంచి చేసినా, ఎంత అంటే ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర మూలాలకి చివర్ల వరకు వెళ్లి సేవ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా దాని విషయం కక్కేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, అది జనాల్లోకి ఎలా వెళ్తుంది అని అంటే వీళ్ళు ఇక్కడ ఆధిపత్య పోరు కోసం కొట్టుకోవడం సరిపోతుంది. ఇక్కడ వస్తున్నటువంటి ఒక పెను ప్రమాదాన్ని మాత్రం వీళ్ళు గెస్ చేయలేకపోతున్నారు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి ముందు ఈ ఆధిపత్య విధానాన్ని ముందు తగ్గించుకొని దాన్ని కంట్రోల్ చేసుకొని ఆ తర్వాత వస్తున్నటువంటి ఈ ప్రమాదాన్ని ఇప్పుడే చిగురు వేసిన టైంలో దాన్ని తుడిచివేయగలిగితే 2029లో మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఇదే విధానాన్ని, ఇదే పరాకాష్ఠని చేస్తున్నటువంటి కొంతమంది పరాకాష్ఠని వీళ్ళు చూస్తూనే వదులుకుంటే అని పెను ప్రమాదం అయిన తర్వాత నువ్వు ఎంత మైకుల ముందుకు వచ్చి ఎంత మాట్లాడినా ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. నేనేం చెప్తున్నానో ఖచ్చితంగా అర్థమయ్యేటువంటి వాళ్ళకి కంపల్సరీగా అర్థం అవుతుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా జనసేన, బీజేపీ అసలు కనపట్లేదు, అది వేరే సంగతి. ఇక్కడ ఉన్న తెలుగుదేశానికి జనసేనకి సంబంధించినటువంటి వాళ్ళు ఆధిపత్య పోరు కోసం ముందుకు వెళ్తున్నారు. ఇది మాత్రమే పట్టించుకుంటున్నారు. 2024లో అలా కాదు. టీడీపీకి సంబంధించిన కార్యకర్త అయినా, నాయకుడైనా, లేకపోతే జనసేనకి సంబంధించిన నాయకుడైనా, కార్యకర్తను ఎవరైనా సరే, ఎంత తగ్గైనా సరే, ఎంత లొంగైనా సరే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలి, కొత్త కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి. ఈ దిశగా ముందుకు వెళ్ళారు తప్ప ఇంకేం ఆలోచించలేదు. కాబట్టి అంత విజయం సాధ్యమైంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ లో వీళ్ళు ఆధిపత్య పోరు కోసం కొట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆ మంచి అంటే కూటమి చేస్తున్నటువంటి అభివృద్ధి గాని, మంచి గాని జనాల్లోకి వెళ్లకుండా ఒక వైసీపీ పార్టీ సంబంధించినటువంటి ఒక సపరేట్ సామాజిక వర్గం, అంటే వాళ్ళ స్వార్థం కోసం వైసీపీ పార్టీని ఎవరైతే ఓన్ చేసుకున్నటువంటి సామాజిక వర్గం, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సొంత సామాజిక వర్గం, కొంతమంది కార్యకర్తలు, సోషల్ మీడియా వింగ్ మీదంతా కలిసి ఆ మంచిని జనాల్లోకి వెళ్లకుండా చేయటంలో సక్సెస్ అవుతున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి సంబంధించి పట్టించుకోవట్లేదు. ప్లస్ వాళ్ళ ప్రపంచాలు ఎవరికైనా ఇంట్లో ఉన్నటువంటి ఇతర అన్నదమ్ములకైనా ఖచ్చితంగా ప్రపంచాలు ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి. ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి తన టార్గెట్ కంప్లీట్ చేసుకోవాలని అనుకుంటుంది. ఖచ్చితంగా జనసేన పార్టీని ఎదగనివ్వకూడదు. ఇది ఓపెన్ గా చెప్తున్నాను. మేము ముందుండాలి, జనసేన వెనకుండాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చూస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి మంచి దేనికైతే కలిసి ముందుకు వెళ్ళారు, ఆ మంచి ఏదైతే ఉందో అది జనాల్లోకి వెళ్లకుండా ఒక విషపూరితమైనటువంటి వాదన జనాల్లోకి వెళ్ళటానికి వీళ్ళ ఆధిపత్య పోరు కారణం అవుతుంది అనేది మాత్రం గమనించుకుంటే మంచిది. లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో పెను ప్రమాదానికి దారి తీయొచ్చు అనేది నా అభిప్రాయం. మరేమంది చూడండి.